హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో టైం వచ్చి 8:15 అవుతుందండి. సో జోషి అయితే పిల్లల్ని స్కూల్కి దింపేసి వచ్చాడు. లిటరల్లీ మా ఇద్దరికి ఎలా ఉన్నదంటే ఇలా చిన్న రెక్కలు వచ్చి ఇంకా క్లౌడ్ 9లో పెద్ద రెక్కలు వచ్చాయి. క్లౌడ్ 9లో ఉన్నామండి. ఎందుకో మీకు రీజన్ చెప్తాను. సో పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేస్తాను, నువ్వు కిందకి దిగుండు, చాయ్కి వెళ్దామని అన్నాడు అన్నమాట. అంటే మా మ్యాక్సిమం మా డైలీ రొటీన్ అండి. చాయ్ తాగుతాం, అది కూడా చిన్న సిప్ అనమాట. చూపెడతాను చూడండి, ఏదో తాగాలి అనిపించి డే కిక్ స్టార్ట్ అవ్వడానికి. బట్ నేను కొంచెం ఏమంటారు బాధగా ఉన్నాను. అంటే ఏదో తెలియని దాన్ని ఏమంటారో తెలీదు. ఏంటంటే స్కూల్ నుంచి వస్తున్నాను, అంటే యాక్సిడెంట్ చూశానండి. నాకు తెలిసి స్పాట్ డెడ్ అనుకుంటా. బస్ కింద ఏమంటారు బైక్ అనమాట. నేను అది చూసినప్పుడు ఎవరిది తప్పు అసలు కానీ ఆలోచిస్తే, నేను ఎప్పుడు నా యూత్లో కూడా నేను నా డ్రైవింగ్ రెక్లెస్గా ఎప్పుడు చేయలేదు. యూత్లో ఏంటంటే ఫ్రంట్ టైర్ లేపాలి, 80లో వెళ్తేనే మనం ఏమంటారు. వాడిని అడిగా, నీకు డ్రైవింగ్ వచ్చా అంటే నేను 80లో డ్రైవ్ చేయడం డ్రైవింగ్ కాదురా, 80లో వెళ్తూ కూడా ఏదైనా అడ్డం వస్తే ఆపగలవా అని. అది డ్రైవింగ్. ఈరోజు ఆ మెచ్యూరిటీ పిల్లలకు ఉండట్లేదు. నేను ఎప్పుడు అలా డ్రైవ్ చేయలేదు. ఈవెన్ మా తమ్ముడు కూడా ఎప్పుడు అలా డ్రైవ్ చేయలేదు. మేము ఏమంటే నా డేస్లో చూసినప్పుడు నా తోటి వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు అలా డ్రైవ్ చేసినట్టు రెక్లెస్గా, ర్యాష్గా, విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే ఎంత ఇప్పుడే నేను వస్తున్నాను, వాడు ఇష్టం వాడిది, ఎవడి పక్కన చూసేది లేదు. వాడికి టర్న్ చేయాలనిపిస్తే టర్న్ చేసేయడమే. నేను వంశీని కూడా తిడతాను. వంశీ డ్రైవింగ్ కూడా అంతే. ఏంటి అంటే పక్కడు ఏమైపోయినా పర్లేదు, మనం వెళ్ళిపోవడమే, మనం దూసుకుని వెళ్ళిపోవడమే. బాయ్ 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 మనం దూసుకుని వెళ్ళిపోవడమే ఆ డ్రైవింగ్. మనం ఇంకోటి ఏంటంటే మా ముందు బాగానే డ్రైవ్ చేస్తాడు. నేను ఇప్పుడే సీరియస్గా చెప్తున్నాను వంశీ, నువ్వు వచ్చినప్పుడు కూడా కన్నా చెప్పు. ఇప్పుడే టర్నింగ్ దగ్గర చూసాం, నువ్వు ఇంకా ఆగలేదు, చూడట్లేదు. ఎలా అంటే ఇలా ఉంది కదా రోడ్డు, నువ్వు ఇక్కడ నుంచి జయ్యమని ఇలా ఇటు తిప్పావు, అటు నుంచి ఎవడైనా వస్తే వీడియో ఆపితే కుదరదు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ అదే జోషి ఎందుకు బాధపడ్డాడు అంటేనండి, పిల్లలు అయ్యో మా పేరెంట్స్ ఎదురు చూస్తారు మా కోసం, మేము ఏది అడిగితే అలాంటి కాస్ట్లీ బైకులు కొనిస్తున్నారు, సో మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సేఫ్ గా ఇంటికి వెళ్ళాలనే ఆలోచనలు లేవండి అసలు. మా కోసం ఎదురు చూస్తా, నాకు ఇంకా లైఫ్ ఉంది. ఇంకోటి ఏంటంటే నేను బతికిపోతాను, నాకేంటి, ఓకేనా. మరి నీ వల్ల అవతల వాళ్ళకి ఏదైనా చేస్తే మరి ఆ ఫ్యామిలీ ఏమవుతుంది? సో కనీసం అది కూడా ఆలోచించట్లేదండి పిల్లలు. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా నేను జోషి వాకింగ్కి వెళ్తాం ఈవినింగ్ టైం, బైకులు చూస్తామండి. ఒక్కొక్కసారి ఇలా తిప్పుతారు. నాకైతే ఏదైనా కర్ర దొరికితే ఆపి ఫుల్ కొట్టేసి వాళ్ళ మమ్మీ డాడీకి ఫోన్ చేసి నేను చూసానండి. ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళని స్టేషన్ తెచ్చి ముడుకులు ఎరగొట్టేస్తారు. వీళ్ళకి ఎందుకు ఎరగొట్టేయకూడదు? ముడుకులు ఎరగొడితే 2-3 సార్లు బుద్ధి వస్తుంది కదా. ఏం పర్లేదు, అసలు లిఫ్ట్ చేసేది రాని తర్వాత చేస్తారు. లేదు, ముడుకులు ఎరగొట్టేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కదా. మళ్ళీ ఇంకోసారి ఇంకోటి చేస్తే వాళ్ళకే ప్రాబ్లం కాదండి, మన పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తున్నాం, వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. మనం వాళ్ళు విచ్చలవిడిగా డ్రైవ్ చేసి మిగతా వాళ్ళని గుద్ది చంపేస్తే నాకు అది చాలా బాధ అనిపించింది. అంటే జోషి కొంచెం ఈ విషయంలో సెన్సిటివ్ అండి. రోడ్ మీద డ్రైవ్ చేసినప్పుడు కూడా నేను డ్రైవ్ చేసిన, జోషి డ్రైవ్ చేసిన, మరి కళ్ళు మూసుకున్నాడు చూడకండి అంటాడు. బేసిక్గా అంటే యాక్సిడెంట్స్ మనుషులకే కాదు, ఒకవేళ అక్కడ కుక్క చచ్చిపోయి అలా రోడ్డు మీద పడిన, పిల్లి చచ్చిపోయినా అటు చూడకండి అంటాడు. సో ఇప్పుడు చూడలేడు జోషి అసలు అలాగా. బట్ ఇప్పుడు సడన్ గా తను అలా చూసేసరికి ఏంటి లేట్ అయ్యో 5 minutes లేట్ అయ్యాడు రెగ్యులర్గా వచ్చేదానికి. ఇప్పటికి మూడ్ ఆఫ్గా ఉన్నాడు అనమాట. ఏంటి అని అంటే ఇలా జరిగింది అని. పాపం మార్నింగ్ లేసి చక్కగా స్కూల్కి వెళ్తారు, సాయంత్రం వస్తారనే కదా ఎక్స్పెక్ట్ చేస్తారు. అనుకుంటా కూర్చొని ఏడుస్తున్నారు. జాగ్రత్త అండి, మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే వాళ్ళ లైఫే కాదు, రోడ్డు మీద చాలా మంది లైఫ్ ఉంది.
పేరెంట్స్గా వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ఇది కూడా మన మీదే ఉంటుందండి. ఎందుకంటే ఎవరిని చూసినా కూడా డ్యూక్లు ఇంకేంటి బైకులు రిచి ఎక్కువ చెప్తారండి, ఇది ఆ బైక్ ఇది ఈ బైక్ అనేసి. బట్ అవంత అడిగినప్పుడు ఇస్తున్నాము, నాన్న జాగ్రత్తగా ఉండాలి, లిమిట్ ఉండాలి, అది కూడా చెప్పాలి. సో టీకి వెళ్దాం అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాము. నాకు ఏమనిపిస్తుంది అంటే ముడుకులు ఎరగొట్టేసినా ప్రాబ్లం లేదు, బుద్ధి రావాలి, ఒక 2 సార్లు తెలియాలి అని అనిపిస్తుంది. ఒకసారి ఒక అబ్బాయికి అలాగే వాడిని ఫాలో అయ్యి ఆపి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తావా లేదా అని కూడా మేము చెప్పాము. చాలా ర్యాష్ డ్రైవింగ్, 14 years అలా అనమాట. ఎలక్ట్రికల్ బైక్ అపరాజిత నన్ను వాడు ఎదిరిస్తున్నాడు అనమాట. ఎదిరించి మీరు ఎవరు అని అంటే తాళాలు లాక్కుని ఇంకో షాప్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. లాక్కుని అప్పుడు చేస్తే అప్పుడు దిగొచ్చాడు. మాత్రం నీకెందుకు, నా బైక్ నా ఇష్టం అని అన్నాడు. నీకు అలాగుందా అని చెప్పి అప్పుడు బండి తాళాలు లాక్కుంటే అప్పుడు డిగ్రీలు అని చెప్పేవాడిని. అలా కాదండి, అంటే ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి. మనకెందుకులే అని వదిలేస్తున్నారు. రోడ్డు మీద వెళ్తూ హార్న్ కొడుతూనే ఉన్నాడు. రోజు వాకింగ్కి వెళ్తున్నాడు, నేను అన్నాను ఒక కర్ర ఎక్కడన్నా దొరికితే ఆడు పడిపోయి దెబ్బలు తగిలినా పర్లేదు, కానీ ఆడికి లెసన్ తెలియాలి అని అనుకుంటాం ఒక్కొక్కసారి. సో కొంచెం పిల్లలకి ఇవి ఇస్తున్నప్పుడు ఇవి కూడా చెప్పండి, ఎందుకంటే వాళ్ళని చూసే కదా మనం హ్యాపీగా ఉంటాం ఫ్యామిలీలోని. సో వాళ్ళ మీద బోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆశలు ఉన్నప్పుడు వాళ్ళే మన హ్యాపీనెస్ అన్నప్పుడు చెప్పాలి కూడా. షనాకి రోజుకి ఒకసారైనా రౌండ్ అవుతుందండి. ఏదో చూడండి షివరింగ్ తోనే వస్తాడు. ఇప్పుడు ఇలా ట్రేతో ఇచ్చారు కాబట్టి అవి మన దగ్గర సేఫ్గా వచ్చాయి, లేదంటే ఈ పాటికి అవి ఒలిగిపోను. ఇదిగోండి చూడండి, మా క్వాంటిటీ సైజ్ తగ్గించాం. అంటే పక్కన పెట్టి రెగ్యులర్గా ఇంతే తాగుతున్నాము. ఈరోజు ఎందుకు కాఫీ అయితే హాఫ్ ఇవ్వనన్నారు. మా సైజ్ ఇది. మేము ఎంత హ్యాపీగా ఎందుకున్నామంటే ఏమంటారు, ఈ రోజుతో అంటే సెకండ్ రీజన్ తర్వాత చెప్తాం, ముందు అది చెప్దాం అనుకున్నాం కానీ సందర్భం వచ్చింది. ఏంటి అంటే ఈ రోజుతో మా పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఎగ్జామ్స్ కాదు కానీ మా ఎగ్జామ్స్. ఈసారి కొంచెం ఈజీ అయినట్టు అనిపించింది. అపరాజిత లేకపోతే గయ్యమని అరుపులు అరిచేది, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళొచ్చి అన్నీ చేసుకుని ప్రేయర్స్కి వెళ్ళి. ఈసారి అలా కాకుండా తను ఇంట్లోనే ఉంది కాబట్టి నువ్వు ఎవరిని తీసుకుంటావు క్రిస్టీనా అని నేను రిచిని తీసుకుంటాను. నేను తెలివైనోడండి, మ్యాథ్స్ మాత్రం ఇద్దరు నన్నే అప్ చెప్తాడు. సబ్జెక్ట్ ఏంటో అడుగుతాడు, నాన్న మీకు ఎల్లుండి ఏంటి ఎగ్జామ్ అని, దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాడు పెద్దోడా చిన్నోడా అని. మరి తెలుగు అయితే ఇద్దరు నేనే చదివించాను. సో వాళ్ళకి తెలుగు టఫ్ సబ్జెక్ట్ అండి. ఎగ్జామ్స్ అయిపోయి ఏమంటుందంటే అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఈ రోజు నుంచి ఇంకా కమిట్మెంట్స్ లేవు అమ్మయ్య అన్నట్టు. ఏమంటుందంటే ఒక 2 days అయినా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నది. నేనెందుకు నువ్వు వెళ్ళు అన్నాను. అంటే అంటుంది నువ్వు ఎప్పుడన్నా నీ లైఫ్లో ఇప్పుడుకొచ్చి ఏమంటారు వారం మా పుట్టింట్లో ఉన్నావా అని అడిగిందండి. అడిగి వద్దులే అంటే డెంగ్యూ జ్వరం వచ్చింది, అప్పుడు 6 రోజులు ఉన్నాము అని అలా అన్నది అనమాట. అంటే నేను రాంగ్ ఇంటెన్షన్తో అనలేదు, దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్. ఆ ఒక్క టైమే మేబీ ఒక 1 week, ఎందుకంటే రిచువల్ స్కూల్, నా ఆఫీసు, మీ పుట్టిలు దూరం పెట్టుకోండి. అదేనండి, పెళ్ళై 11 సంవత్సరాలు అవుతుంది. అంటే దూరం కాదు కదా, అదొక అడ్వాంటేజ్. మా మమ్మీ ఎప్పుడు అడుగుతుంది, రండి మీరు ఈ సాయంత్రం ఉండిపోండి, మీరు నైట్ ఇక్కడే పడుకోండి అని అంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉంటాం మెల్లగో వీకెండ్స్లో, ఫ్రైడేస్ అలాగే వెళ్ళినప్పుడు. అంటే దగ్గరే కదా కదండి, ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళిపోతాం. స్కూల్కి వెళ్ళిపోయారా, ఇప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించింది అనుకోండి, టిఫిన్కి వెళ్ళిపోతాం, లేకపోతే కూర ఏమి వండుకున్నారో తెచ్చేసుకుంటాం ఇంటికి. ఏమి ఈరోజు వండుకోవాలనిపించలేదు అనుకోండి, అక్కడికి వెళ్ళి పడిపోతాం. మళ్ళీ సపరేట్గా వెళ్ళి 1 రోజులు ఉండేది ఏంటి అనే కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే మాకు బోల్డ్ ఏమంటారు వ్యాపారాల్లో టైం సరిపోదు. సర్లే చూద్దాము. ఎంతకీ వెళ్తున్నాం లేదా కమిట్మెంట్ ఇవ్వు. ఈరోజు క్రికెట్ ఉంది, ముందే చెప్పేశాడండి చిన్నోడు. అంటే పెద్ద వాళ్ళకండి చాలా రోజులని అనుకున్నారు, వాళ్ళకి ఎలాగో వీక్లీ ఆడిస్తాం. పెద్దవాళ్ళ గ్యాంగ్ అంతా ఎండ ఎక్కువైపోయిందండి, చాలా ఎక్కువ. మెయిన్ ఈ ఎండ వల్ల ఏంటో ఆ ఇరిటేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఉన్నది కదా. ఏంటో కంగారు, గాబరాగా ఏంటది, సూపర్స్టిషన్. సరేనండి, టీ అయితే తాగేసామండి, కాఫీ కూడా.
సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. అంటే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుని చాలా స్కెడ్యూల్ గీసామండి. అంటే చాలా పనులు అనుకున్నాము. అదే అతను అడుగుతా. సో మొన్న షాపింగ్ వీడియో చూసారు కదండి, అది అప్పడం అయిపోయింది. సో దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇదిగోండి ఇదే వదిలేసాము, అన్ని లైన్లో ఉన్నాయి, ఇది ఒక్కటే వదిలేసాము. అంటే రిచువల్ టైం అయిపోతుంది ఫుడ్ కని. ఈరోజు అది కవర్ చేసి ఈరోజు ఏంటి డాడీ చెప్పు. ఈరోజు హగ్స్ డే అండి. హగ్స్ డే అంటే లాస్ట్ డే కదా, అంటే క్రిస్ గడ్ని అలాగే ఏడిపిస్తానమాట. నా ఫేవరెట్ స్టూడెంట్స్ ఉన్నారు ఆడి క్లాస్లో, అలాగే అపరాజిత ఫేవరెట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ మాకు హగ్స్ ఇవ్వాలి ఈరోజు. సెట్ చేయరా అని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు బుజ్జిగా ఉంటారండి, క్యూట్గా ఉంటారు. వీడిని ఎలాగైతే మేము ఏడిపిస్తామో వాళ్ళు అలాగే ఉంటారు. నేను చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్, డానియల్ టోప్నో, క్రిషివ్, శుభశ్రీ వీళ్ళని అంటాం అనమాట. అంటే ఆడంటే డాడీ అని అంటాడు. అలాగే ఈరోజు వాటర్ డే కూడా. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ డే కదా, మనం బుక్లు ఇసురుతాం కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, వాళ్ళు ఏం చేస్తారంటే తడిపేసుకుంటారు మొత్తం అంతా, హెడ్ మీద మొత్తం అంతా వాటర్ అడిగారు. తడుపుకొచ్చా అయితే సెకండ్ వాటర్ బాటిల్ పెట్టమన్నారు. తడిపేసుకున్నానా, నో ప్రాబ్లమ్, ఎలాగో మీకు యూనిఫామ్లు అన్ని కొత్తవే కొనాలి కాబట్టి. ఎందుకంటే హోలీ అంటండి సాటర్డే ఎప్పుడు, సో వీళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు అలాగే పడతాయి. సో వాటర్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. అంటే వాళ్ళ స్కూల్ అయిపోతుందంటే నాకు ఎందుకు ఎమోషనల్గా ఉంది అండి. అంటే కొంతమంది వెళ్ళిపోతే ఆ ఫ్రెండ్స్ని మిస్ అవుతారు కదా, ఆల్రెడీ టీచర్ని మిస్ అవుతారు. వీళ్ళకి క్రిస్సీకి వచ్చిన టీచర్ నాకు ఎందుకో బాగా నచ్చారు. అవును, అంటే పిల్లల్లాగే ఏం చేస్తారా మీ టీచరు ఖాళీ టైంలో అని అంటే జోక్స్ వేస్తారు, మాతో ఆడుకుంటారని. టీచర్స్ అలాగే ఉండాలి కదా. కొంతమంది ఐ విల్ సీ మై అదర్ సైడ్ అన్నారండి. ఇంకో టీచర్ ఐ విల్ షో యు యు విల్ సీ మై అదర్ సైడ్ అన్నారంట. పేరు చెప్పొద్దులే, పేరు చెప్పట్లేదు అంటే నా రెండో యాంగిల్ మీరు చూస్తారా, భయపెడితే ఎలాగండి. అందుకని వీలైతే అక్కడికి వెళ్తాము హగ్స్ డేకి. హగ్స్ ఎవరికి డాడీ హగ్స్ ఉన్నారు, 2-3 ఉన్నారు. ఓకే పదండి, ముందు టిఫిన్ చేసి వీలేజ్ చూపెడతాం. టిఫిన్ కూడా ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందో తెలీదు. టొమాటోస్ కూడా అయిపోయాయి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం అనుకున్నాం కానండి, ఈరోజు చెప్పాం కదా బోల్డ్ పనులు పెట్టుకున్నామని. కుకింగ్ కూడా చేసేసుకుంటే పని అయిపోద్ది కదా పిల్లల్ని పిక్ చేసుకోవడానికి. సో అందుకే తీసుకొని వెళ్ళిపోతున్నాము. రండి, జోషిని చూడండి ఫొటోస్ తీస్తున్నాడు కదా. ఏంటి దోసకాయలకి ఫోటోలు తీస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఏమేమి చెప్పాం కదా స్టాక్ ఫోటోగ్రఫీ చేస్తున్నాము అనేసి. దేని ఆపర్చునిటీ వదులుకోమండి. ఇలా వచ్చినప్పుడు మనము ఏది తీయగలము, అంటే ఏది అవసరం ఉంటుందో ఎవరికి తెలియదు కదా. సో మ్యాక్సిమం ఇలాగే ఫొటోస్ తీస్తూ ఉంటాడు, వీడియోస్ కూడా. తర్వాత సేల్ చేయొచ్చు కదా. లాస్ట్ టైం చేపల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిష్, చందువ, బొచ్చు, శీలవతి ఇవన్నీ తీసాడు అనమాట, కొరమీను ఇవన్నీ కూడా. కాయగాయలు ఇంకా ఒకటే వంటండి బాబోయ్. సో ఇంటికి వచ్చానండి. మార్నింగ్ రెగ్యులర్గా నేను చేసే పని ఇది. ఇప్పుడు ఫొటోస్ తీసాను కదా, ఏవైతే అంటే ఏ ఛాన్స్ వదలలేను. తను కాయగూరలు కొంటుంది కాబట్టి ఇక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి దోసకాయలు, టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ ఫొటోస్ తీసుకున్నాను. అవి చక్కగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఒక ఫోల్డర్, ఒక బ్యాచ్ తయారు చేసి అవన్నీ అప్లోడ్ చేస్తాను. నాకు వెజిటేబుల్స్ ఫొటోస్, మార్కెట్ ఫొటోస్ కూడా ఎక్కువ సేల్ అవుతాయి. కాదేది కవితకి అనర్హం అంటారు కదా, మీరు తీసి పెట్టుకుంటే మీ పోర్ట్ఫోలియో పెరుగుతుంది. స్టాక్ ఫోటోగ్రఫీ గురించి తెలియకపోతే నేను దాని మీద ట్యూటోరియల్స్ చేశానండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రిప్షన్ తీసుకోండి జాయిన్ బటన్ ద్వారా. మీరు చేసే ట్యూటోరియల్స్ అన్నీ మీకు రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటాయి. ఇది మా డైలీ రొటీన్ కాబట్టి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మేమైతే చాలా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాము. ముందు వీడియోస్లో వస్తాయి, అవి కూడా చూద్దరు. కానీ నేనైతే పని చేస్తాను, అపరాజిత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. స్టాక్ ఫోటోగ్రఫీ అంటే తెలియని వాళ్ళకి సింపుల్గా ఒక మాటలో చెప్తానండి. సాధారణంగా యాడ్స్ తయారు చేస్తారు కదా, కొంతమంది బ్లాగ్స్ రాస్తారు, కొంతమంది ఏమో కంటెంట్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ మీద వాళ్ళు ఒక యాడ్ తయారు చేయాలి, కంటెంట్ తయారు చేయాలని అనుకున్నప్పుడు
మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీ ఏంటి అంటే మార్కెట్కి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలి, అంత టైం వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి స్టాక్ వెబ్సైట్స్లో వాళ్ళని ఎతికి ఆ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటారు. మీకు ఇక్కడ ప్రశ్న, మరి ఫ్రీగా చేయొచ్చు కదా, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, గూగుల్లో దొరుకుతాయని. వాళ్ళు కమర్షియల్గా వాడుతున్నారు కాబట్టి, పర్సనల్గా మనం ఇంట్లో వాడుకోవడానికి, బర్త్డే బ్యాక్గ్రౌండ్ కింద వాడుకోవడానికి, ఇన్విటేషన్కి మనం ఏ లైసెన్స్ అవసరం లేదు, ఎవరు అడగడం. కమర్షియల్గా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఆ కమర్షియల్గా వాడినప్పుడు దానికి లైసెన్స్ కంపల్సరీ. ఏ ఫోటో అయితే వాడుతున్నారో, ఏ వీడియో అయితే వాడుతున్నారో యాడ్కి, కాబట్టి కంపల్సరీగా అది డౌన్లోడ్ చేసుకుని అది ప్రైస్ పే చేసి లైసెన్స్ తీసుకునే వాడాలి. కాబట్టి అందుకనే మన ఫొటోస్ కొంటారు, మన వీడియోస్ కొంటారు. కాబట్టి నేను 4 years నుంచి చేస్తున్నానండి. చాలా ఇన్కమ్ అయితే మేము జనరేట్ చేస్తున్నాము. ఈ జెన్యూన్ వే కాబట్టి 10 మందికి చెప్తున్నాం. అలాగే చెప్పడం ద్వారా మాకే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మేము ట్యుటోరియల్స్ చేస్తున్నాం కాబట్టి, నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం కాబట్టి మాకు కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుందని. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి ట్యుటోరియల్స్ అని ఉంటుంది, దాన్ని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ అయ్యాయి ఇప్పటికే. స్టాక్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఎలా చేయాలి, దేంతో మొదలు పెట్టాలని. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే డ్రాప్ అయిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అండి ప్రిపేర్ అయిపోయింది. పొట్టు ఇడ్లీ. ఎందుకు ఈ మధ్య నేను బాగా ఇడ్లీ ఫ్రీక్ అయిపోయాను. అంటే చిన్నదో సాంగ్ పడుతుందండి, అది ఏదో పాడుతుందండి 2-3 days నుంచి. ఇడ్లీ ఇడ్లీ చట్నీ చట్నీ అని ఏదో పాట పాడుతున్నాడు క్రిస్ గారు. దానికి డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. ఎక్కడ చూసాడో మరి నాకు తెలీదు. నైస్. సో మేము 2 గుడ్ న్యూస్లు అన్నాం కదండి, అంటే మేము చాలా హ్యాపీగా ఉన్నామని. మొదటిది వచ్చేసి ఎగ్జామ్స్ అయిపోయాయి, సో ఇంకా మేము ఫ్రీ అయిపోవచ్చు అనేది. సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసి మేము దుబాయ్ ట్రిప్ వెళ్తున్నాం కదండి. కొంచెం ఆన్లైన్ చూసినప్పుడు కొంచెం భయపెట్టారు, దుబాయ్ వీసాలు ఎక్కువ రిజెక్ట్ అవుతున్నాయని, అంత ఈజీగా రావట్లేదు, కొంతమంది ఏమో దుబాయ్ వీసాలు ఆపేశారు అని. సో ఒకటేంటి అంటే ఎంత టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినా, ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయినా వీసాల దగ్గర ఎందుకో కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకు రిజెక్ట్ చేస్తారో కొన్నిసార్లు. ఇప్పటివరకు ఎప్పుడు రిజెక్షన్ అవ్వలేదు. నా ఆస్ట్రేలియా వీసా అయితే 2 times రిజెక్ట్ అయింది నేను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు. సో ఆ టెన్షన్ అయితే ఉంది. అప్పుడు చాలా డబ్బులు నేను వీసాలు పోగొట్టుకున్నాను. బట్ వీసాస్ కూడా, దుబాయ్ వీసాస్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయండి. సో చాలా ఒక రకంగా కంప్లీట్గా ట్రిప్ గురించి అన్నీ ఆల్ సెట్ అన్నట్టు అనమాట. ఇంకా డైరెక్ట్గా ట్రిప్కి వెళ్ళిపోవడమే. కాబట్టి వీసా గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ముందు ఆ ఛానల్లో ఫస్ట్ వీసాతోనే స్టార్ట్ అవుతుంది. వీసా తర్వాత మేము వైజాగ్ నుంచి దుబాయ్ ఎలా వెళ్తున్నామో ఆ డీటెయిల్స్ మా ట్రావెల్ ఛానల్లో స్టార్ట్ అవుతాయి. అందుకోసం కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అన్నీ ఒకేసారి వచ్చాయి. అంటే వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోవడం, వీసాస్ కన్ఫర్మ్ అవ్వడం, ఇంక షాపింగ్లోకి వెళ్ళిపోవడం, హాలిడే మూడ్లోకి వెళ్ళిపోవడం. అంటే ఓన్ బాసెస్ అవ్వడం వల్ల ఉండే అడ్వాంటేజ్. ఓన్ బాసెస్ అంటే ఏదో జాబ్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో ఒక 8 hours స్టక్అప్ అయిపోయి కాకుండా మనమే మన బాస్ కదా, మనం కావాలంటే వర్క్ చేస్తాము, ఎలా కావాలంటే అలా వర్క్ చేసుకుంటే ఇది అడ్వాంటేజ్. పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. అందుకనే హ్యాపీగా ఉన్నాము. మేము అక్కడ చెప్పలేదు, అందుకని డ్రెస్సులు మారిపోయాయి. నెక్స్ట్ వీడియోలో గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చక్కగా మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. సో స్నానం చేసి ఇప్పుడు మళ్ళీ బయటికి బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్. మొన్న మీరు చూసారు కదా ఆల్రెడీ షాపింగ్ అప్పడం అయిపోయింది అన్నాము. సో అది మధ్యలో పెండింగ్ ఉండిపోయింది. అది ప్లస్ అలాగే రిచిక్ రిసి వాళ్ళకి ఈ రోజుతో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయండి. వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో చూడండి, చాలా ఫన్ ఉండబోతుంది. సో ఇక్కడ అంటే వీడియోస్ షార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో అందుకే తక్కువ డ్యూరేషన్లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.